హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కార్యక్రమం లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్న మాదిగ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ మా పరిగి ప్రాంతం నుండి కూడా మేము పెద్ద ఎత్తున 7 మండలాల నుండి సుమారు మేము ఒక 7-8 వేల మందితోని ఈ లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము ఒక మాదిగ జాతిగా మేము కూడా గత నెల రోజుల నుండి నిరంతరంగా నాతో పాటు తమ్ముడు డాక్టర్ కొంతపల్లి రమేష్, గోమ రమేష్, మా పూడూరు మండలానికి సంబంధించిన నా మిత్రులు, మా కిరవేలి నరసింహులు, మా ఆనందమన్న పెద్దలు, మా అందరి సమక్షంలో మా ఆనందమన్న, మా ముక్కంటన్న, నీరటి నరసింహన్న, సిహెచ్ నరసింహన్న అందరి సహకారం, మా పెద్దలందరి సహకారంతో మా మండలం నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము 7 తారీఖు నాడు జరగబోయే సభకు మా మండలం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పుతో రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ పోరాటం 30 సంవత్సరాలు జరిగే పోరాటం. ఆ పోరాటానికి అంతిమ విజయం కోసం ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుకల మాదిగల సాంస్కృతిక ర్యాలీ, దానిలో పరిగి నియోజకవర్గం నుండి అన్ని గ్రామాల నుండి మా కడుమూరి ఆనందమన్న నేతృత్వంలో, వెంకటన్న నేతృత్వంలో అన్ని గ్రామాల నుండి వేలాది మంది ఆ ప్రదర్శనకు వచ్చి మాదిగల ఆకాంక్ష, చిరకాల స్వప్నం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే విజయోత్సవ ర్యాలీ, జరగకపోతే మా యొక్క ఆవేదన చాటుతామని చెప్పేసి చెప్తూ పరిగి ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఆ ర్యాలీకి వచ్చి విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం.